ఈరోజు అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు నెలకొన్న సందర్భంగా అక్టోబర్ 22 నుంచి నవంబర్ 12 వరకు ఇచ్చాపురం నుంచి సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి హిందూపురం వరకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని 11 డిమాండ్లతో విద్యాశాఖ మంత్రి ముందు పెట్టడం జరిగింది. ఆ మేరకు విద్యార్థి సంఘాలన్నిటితో చర్చించడం జరిగింది. ఇవాళ విద్యాశాఖ మంత్రి గారు విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలను మర్చిపోతూ ఉన్నారు. పైగా విద్యార్థి హక్కులను కాపాడాల్సినటువంటి విద్యాశాఖ మంత్రి గారు ఇవాళ విద్యార్థులు యూనివర్సిటీ కేంద్రాల్లో, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ వసతి గృహాల్లో, అదేవిధంగా పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థుల తరపున తల్లిదండ్రులు మాట్లాడుతూ ఉంటే ఇవాళ విద్యాశాఖ మంత్రి గారు, ఎన్డీఏ ప్రభుత్వం, ఆయన యొక్క మంత్రిమండలి, ఆయన యొక్క అనుయాయులు, మొత్తం యంత్రాంగం అంతా ఇవాళ విద్యార్థులు ఇవాళ వారి యొక్క గొంతమ్మ కోరికలు నెరవేర్చమని అడుగుతూ ఉన్నారు. లేకపోతే కావాలనే ప్రేరేపితమైనటువంటి ఉద్దేశపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని నిర్ద్వందంగా సిగ్గు లేకుండా ఇవాళ మాట్లాడుతూ విద్యార్థులను యూనివర్సిటీల్లో, కళాశాలల్లో రాజకీయ ప్రసంగాలు ఉండకూడదని చెప్పి విద్యాశాఖ మంత్రి గారు ప్రకటిస్తూ ఉన్నారు. నాయన విద్యాశాఖ మంత్రి గారు, మీరేం నియంత పరిపాలనలో లేరు, మీరేం చక్రవర్తి కాదు. మీరు ఈ రాష్ట్రంలో 5 ఏళ్ల పాటు పరిపాలన కొనసాగించడానికి మంత్రిగా మీరు ఎన్నుకోబడ్డారు. అదేవిధంగా విద్యార్థులకు ఆర్టికల్ 91A ప్రకారం విద్యార్థులు భావ ప్రకటన స్వేచ్ఛ ప్రకటించడానికి హక్కులు ఉన్నాయి. మీరు రాజ్యాంగాన్ని ఏ విధంగా కూడా విశ్వసించలేకుండా లేదా గౌరవించకుండా నియంతపూరితమైనటువంటి ప్రకటనలు చేస్తూ ఉన్నారు. దీనిపైన ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ పోరాటం చేస్తుంది. ఏ విద్యార్థుల దగ్గరకు వచ్చి మూతపడినటువంటి పాఠశాలన్నింటినీ తెరిపిస్తానన్నావు, ఏ విద్యార్థుల దగ్గరకు వచ్చి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇస్తానన్నావు. మరి ఇవాళ రియంబర్స్మెంట్ బకాయిలు అడుగుతూ ఉంటే మీరు మాట దాటవేస్తూ ఉన్నారు. ఏ విద్యార్థుల దగ్గరకు వచ్చి 107, 108 జీవోలు రద్దు చేస్తానన్నావు, 17 మెడికల్ కళాశాలను కాపాడుతానన్నావు. వాటన్నిటినీ పరిరక్షించాల్సింది పోయి డబల్ ఇంజన్ సర్కార్ అని చెప్పుకుంటూ ఇవాళ అమ్మడానికి నువ్వు పరిపాలన కొనసాగిస్తున్నావా? ఇందుకోసమే మా తల్లిదండ్రులు నీకు అధికారం ఇచ్చారా? కాబట్టి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ నువ్వు ఎన్ని నిర్బంధాలు సృష్టించినా, ఎంత పోలీసుల పరాహాలో మా మీద బలప్రయోగం పెట్టినా, ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ కలిసి వచ్చేటువంటి విద్యార్థి మిత్ర సంఘాలతో కలిపి పెద్ద ఎత్తున పోరాటాలు శ్రీకారం చుడుతుంది. ఒక్కటే మాట చెప్తా ఉన్నాం విద్యాశాఖ మంత్రి గారికి. విద్యాశాఖ మంత్రి గారు మేము పోరాటం చేస్తామంటే అది ప్రాబ్లం అవుతుంది అంటా ఉన్నారు. మరి రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు పోరాటమే సొల్యూషన్ అంటా ఉన్నారు. కానీ విద్యాశాఖ మంత్రి గారు చాలా సొఫిస్టికేటెడ్గా చదువుకున్నాడు కాబట్టి విద్యాశాఖ మంత్రి గారికి విద్యార్థి హక్కులు కానీ, యూనివర్సిటీ హక్కులు కానీ, లేదా ఎస్సీ, ఎస్టీ, బీసీ సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో చనిపోయిన బాధ, ఆ యొక్క తల్లిదండ్రుల కడుపు కోత ఈ విద్యాశాఖ మంత్రి గారికి తెలియడం లేదు. అందువల్లనే మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో యూనివర్సిటీ కేంద్రాల్లో నీ మంత్రులు చదువుకున్నారు. నిమ్మల రామానాయుడు గారు, సబితమ్మ గారు, లేకపోతే అనిత గారు, లేకపోతే ఇంకా నీ మంత్రిమండలిలో ఉన్నటువంటి వాళ్ళు చాలా పేరుగాంచినటువంటి యూనివర్సిటీలో చదువుకున్నారు. నువ్వు వాళ్ళని అడిగి తెలుసుకొని విద్యాశాఖ గురించి పాలసీలు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ విధమైనటువంటి నిర్బంధానికి పెద్ద ఎత్తున గుణపాఠం విద్యార్థి పోరాటం నేర్పిస్తుందని చెప్పి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం.